చాలా మంది సేల్స్ అంటే ఈరోజు మార్కెట్లో కన్ఫ్యూజ్ అనేది అవుతున్నారు అనమాట. సేల్స్ అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళ అవసరం ఏంటో తెలుసుకొని ఆ అవసరంకి తగ్గట్టు మన ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ అనేది వాళ్ళకి ఇవ్వడం, అది కూడా మ్యూచువల్ బెనిఫిట్లో ఇవ్వడం అనేది సేల్స్ అంటారు అనమాట. కానీ చాలా మంది సేల్స్ అంటే ఈరోజు పారిపోతున్నారు. సేల్స్ అంటే కొంతమంది మైండ్ దృష్టిలో ఏముందంటే అమ్ముకోవడం అని. ఎట్లా అమ్ముకోవడం, అమ్మో ఇది మళ్ళీ అమ్ముకోవాలి, మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి, మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేయాలి, ఇవన్నీ చేసేది చాలా టఫ్గా ఉంది, ఈ ఫీల్డ్ అనేది మనకు అచ్చుపాటు కాదు అని ఇలా కొంతమంది ఫీల్ అవుతున్నారు. బట్ ఈరోజు నేను మీకు అలాంటి 5 స్కిల్స్ ఏవైతే ప్రతి ఒక్క సేల్స్ పర్సన్ అనేది నేర్చుకోవాల్సిన కొన్ని పాయింట్స్ అనేది నేను చెప్పబోతున్నాను అనమాట. దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే సేల్స్ మైండ్ సెట్. సేల్స్ అనేది ఎప్పుడు కూడా అమ్ముకునే ప్రొఫెషనల్ లాగా భావిస్తే మనం ఎప్పుడు కూడా దీంట్లో గొప్పగా మనం ఎదుగోం. ఎంతసేపు ఈ ప్రొఫెషన్ని ఎలా మనం భావించాలంటే ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తున్నాం అనేది భావించాలన్నమాట. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తున్నామని భావిస్తే మనం ఈ ప్రొఫెషన్లో చాలా ఎక్కువ మనం సంపాదిస్తాం. అంతేగాని మనం అమ్ముకుంటున్న ప్రొఫెషన్లో మనం ఉన్నామని భావిస్తే మనం ఎక్కువ సేల్స్ అనేది మనం చేయలేం. ఎందుకంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎవరితోనే ఎక్కువ మాట్లాడతాం, మనతోనే మాట్లాడుకుంటాం. అవసరమా, ఇప్పుడు వాళ్ళకు ఒంటరి కొనరో, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు బార్గెనింగ్ చేస్తారో, మళ్ళీ డిస్కౌంట్లు అడుగుతారో, ఇవన్నీ లోపల నుంచి వచ్చినప్పుడు ఆ పర్సన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వగలుగుతాడా? ఇవ్వలేడు. అందుకోసం సేల్స్ అనేది నేను ఎదుటి వాళ్ళ జీవితంలో వాల్యూ యాడ్ చేస్తున్నట్టు భావించాలన్నమాట. ఎంతసేపు గుర్తుపెట్టుకోండి, మీరు సేల్స్ ప్రొఫెషన్లో మైండ్ సెట్ ఇలా ఉండకూడదు. అంటే నేను ఎంతసేపు అమ్మాలి, డబ్బులు అనేది అడగాలి, జనాలను కన్విన్స్ చేయాలి, జనాలతో ఎక్కువ మాట్లాడాలి, జనాల ప్రాఫిట్స్ కాదు నా ప్రాఫిట్స్ అనేది నేను ఎక్కువ అయ్యేటట్టు నేను చూసుకోవాలి, ఇలా ఆలోచించొద్దు. మీరు ఎంతసేపు ఏం చేయాలంటే నేను జనాలు నన్ను నమ్ముకుని వచ్చే వాళ్ళ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేయాలి, వాళ్ళ జీవితంలో వాల్యూ యాడ్ చేయాలి, వాళ్ళకి నేను కనెక్ట్ కావాలి. ఇన్స్టెడ్ ఆఫ్ నేను ఎక్కువ కన్విన్స్ చేసే బదులు నేను ఎక్కువ కనెక్ట్ కావాలి. ఇన్స్టెడ్ ఆఫ్ నేను ఎక్కువ మాట్లాడే బదులు ఎక్కువ వాళ్ళ బాధలు నేను వినాలి. అప్పుడే నేను ఎక్కువ కరెక్ట్ సొల్యూషన్స్ నేను ఇవ్వగలుగుతాను. నా ప్రాఫిట్స్ గురించి నేను ఆలోచించే కన్నా క్లయింట్స్ ప్రాఫిట్స్ గురించి నేను ఆలోచించాలని ఇలాంటి మైండ్ సెట్ ఉండాలి సేల్స్లో. ఎప్పుడైతే ఇలాంటి మైండ్ సెట్ అనేది మనకి సేల్స్లో ఉంటుందో మనం వద్దనుకున్నా కూడా లక్ష్మీమాత మన దగ్గరనే ఉంటుంది, మనతోనే రావడానికి ఇష్టపడుతుంది. ఒకవేళ ఇలాంటిది కాకుండా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా మన పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించారనుకో, లక్ష్మీమాత 1 కిలోమీటర్ దూరం ఉంటుంది అనమాట. ఆలోచించుకోండి. ఫ్యాక్ట్స్ ఆఫ్ సేల్స్ ఏంటంటే ఈరోజు సేల్స్ అనేది హైయెస్ట్ పెయిడ్ ప్రొఫెషన్. రెండోది వచ్చేసి ఇది భూమి పైన ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ అనమాట. అంటే ప్రతి మనిషి నేర్చుకోవాల్సిన స్కిల్ ఇది. మూడోది చాలా ఇంపార్టెంట్, ద క్రూషల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనీ బిజినెస్. ప్రతి బిజినెస్ ఈరోజు నడిచేది ఏ డిపార్ట్మెంట్ వల్ల? సేల్స్ డిపార్ట్మెంట్ వల్ల. అందుకోసం మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సేల్స్ స్కిల్స్ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. అది నేర్చుకోవాలంటే దాని తగ్గట్టు మైండ్ సెట్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఇక రెండో పాయింట్ వచ్చేసి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఎందుకంటే ఈరోజు కమ్యూనికేట్ ప్రాపర్గా చాలామంది చేయలేకపోతున్నారు. అది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అని కూడా వాళ్ళకి అర్థం కాలేకపోతుంది. అందుకోసమే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరైతే బాగా నేర్చుకొని యూజ్ చేయగలుగుతారో వాళ్ళకి మాత్రమే ఛాన్సెస్ ఎక్కువ, ఎక్కువ కన్వర్షన్ అయ్యేటివి, ఎక్కువ సేల్స్ అయ్యేటివి. కమ్యూనికేషన్ స్కిల్స్లో ఏమేమి వస్తాయంటే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ వస్తాయి, కన్విన్సింగ్ స్కిల్స్ వస్తాయి, నెగోసియేషన్ స్కిల్స్ వస్తాయి, ఎంపథటిక్ బిహేవియర్ వస్తుంది, సాఫ్ట్ స్కిల్స్ కమాండ్ వస్తుంది, బాడీ లాంగ్వేజ్ వస్తుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్లో భాగం అనమాట. ఓకే, ఇక మూడోది వచ్చేసి ఏంటంటే కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ మార్కెట్ రీసెర్చ్ అనేది చేస్తుండాలి. మా గురువులు ఒకటే చెప్పారు, వేణు ఏ రోజు కూడా నువ్వు కొత్త పాయింట్ నేర్చుకోకుండా ఆ రోజు నీ డే అనేది వేస్ట్ కాకూడదు అని చెప్పారనమాట. రెండోది వచ్చేసి ఏం చెప్పారంటే నువ్వు ఎంతైతే ఇన్కమ్ నువ్వు సంపాదిస్తావో అందులోకి 10 నుంచి 20% మళ్ళీ నీ పైన ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అప్పుడే ఆ ఇన్కమ్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది అని చెప్పారు. మూడో పాయింట్ కూడా చెప్పారనమాట, ప్రతి నెల నువ్వు 30,000 రూపాయలు సంపాదిస్తే అట్లా 12 నెలలు ఇన్కమ్ ఏదైతే అవుతుందో 1 సంవత్సరం అయిన తర్వాత 1 నెల ఇన్కమ్ నాది కాదనుకొని మళ్ళీ నీ పైన ఖర్చు పెట్టుకున్నప్పుడే నెక్స్ట్ ఇయర్ నుంచి 30,000 గ్రాఫ్ కాస్త 1,00,000 రూపాయలు గ్రాఫ్ అవుతుందని చెప్పారనమాట. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, నా ఫేవరెట్ అనమాట, కస్టమర్ సర్వీస్, కస్టమర్ రిలేషన్షిప్ అంట నేను ఇది. దీనికి ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది మనం చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఒక కస్టమర్ దొరికేంత వరకు చాలా ఉరుకుతాం. ఆ కస్టమర్ దొరికిన తర్వాత ఆ కస్టమర్కి ప్రోడక్ట్ అమ్మేసి మళ్ళీ కొత్త కస్టమర్ కోసం మనం ఉరుకుతాం అనమాట. అది చాలా పెద్ద డ్రాబ్యాక్ అనమాట. ఈరోజు ఆల్వేస్ రిమెంబర్, వాట్ ఎవర్ బిజినెస్ ఈరోజు మనం చేస్తుంటామో ఆ బిజినెస్లో ఒక మినిమం 50% ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ నుంచి ఇంకా 50% న్యూ కస్టమర్స్ నుంచి బిజినెస్ జరుగుతుంది అనుకోండి, అది గ్రేట్ బిజినెస్. లేదనుకున్నా 70% కొత్త కస్టమర్స్ దగ్గర నుంచి 30% పాత కస్టమర్స్ నుంచి బిజినెస్ వస్తుంది అనుకోండి, అట్లీస్ట్ అది యావరేజ్ బిజినెస్.
కానీ 0% ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ నుంచి 100% కొత్త కస్టమర్స్ నుంచి ప్రతిసారి మనం పరిగెత్తున్నాం అనుకోండి, అది వరస్ట్ బిజినెస్. అందుకోసమే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మేజర్ రోల్ మనకు ప్లే చేస్తారు. ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను అనమాట. దీనికి ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో సంబంధం కోసం చూస్తున్నారు, అబ్బాయి వాళ్ళ ఇంట్లో కూడా సంబంధం కోసం చూస్తున్నారు అనమాట. ఫైనల్గా ఒక మధ్యవర్తి ద్వారా తెలిసిందనమాట ఇట్లా ఉన్నారు అని చెప్పేసి. ఫైనల్గా పెళ్లి చూపులు అనేది అరేంజ్ చేశారు. అరేంజ్ చేసిన తర్వాత డిస్కషన్స్ అనేది నడుస్తున్నాయి. ఫైనల్గా ఇంత కట్నంకి డీల్ అనేది క్లోజ్ అయింది. అంటే ఏంది, ఇంత కట్నంకి ఆ ప్రోడక్ట్ అనేది అమ్ముడుపోయింది అనమాట. ఫైనల్గా ఇప్పుడు గ్రాండ్గా పెళ్లి అనేది చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఇప్పుడు ఆ ప్రోడక్ట్ అనేది కస్టమర్ ఇంటికి పోతుంది అనమాట. ఎస్ఆర్లో కస్టమర్ ఇంటికి పోయిన తర్వాత ఆ ప్రోడక్ట్కి ఫస్ట్ డే ఎట్లా ఉంటుంది అంటే జూ పార్క్ వచ్చినట్టు ఉంటుంది. డిఫరెంట్ జంతువులు ఉంటారు అనుకోండి, అది వేరే విషయం. సో తర్వాత ఏమైపోయిందంటే ఎవరైతే ఈ ప్రోడక్ట్ని పంపించారో ఒక్కసారి కూడా ఆ ప్రోడక్ట్ అక్కడ పోయిన తర్వాత ఆ పర్టికులర్ కస్టమర్కి ఫోన్ చేసి బాగుందండి, మరి సర్వీస్ మంచిగుందా, ఫోన్ చేయరు అసలు. అంటే ఏంది, మా అమ్మాయిని పంపించినామంటే మరి మా అమ్మాయి ఎట్లుంది, అంత బాగుందని ఫోన్ చేయరు. ఆ అమ్మాయి కూడా కనీసం ఫోన్ చేసి అమ్మ అక్కడ ఇంటికి వెళ్ళినాం, మన సుఖంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాను, ఏం ఫోన్ చేయరు. ఇప్పుడు అమ్మాయి పాపం చాలా డిసప్పాయింట్ అయిపోయింది. అత్తగారి దగ్గర నుంచి ప్రాబ్లము, మామగారి దగ్గర నుంచి ప్రాబ్లము, హస్బెండ్ దగ్గర నుంచి ప్రాబ్లము. తర్వాత ఏం చేయాలో చేయలేక ఆ అమ్మాయి అనేది మళ్ళీ ఇంటికి కూడా పోలేదు. అట్లా అని చెప్పేసి ఇక్కడ కూడా భరించలేదు, సూసైడ్ చేసుకుంటుంది, లేదంటే కొత్త జీవితం అనేది ఇంకోటి స్టార్ట్ చేస్తుంది. అట్లా అయిపోతుంది ఈరోజు మార్కెట్లో. ఎందుకంటే ఇదంతా కారణం ఏంటంటే ప్రోడక్ట్ వెళ్ళిపోయిన తర్వాత అసలు 1% కూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్ పైన ఫోకస్ చేయలేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. అంటే అక్కడంటే జీవితం కదా, ఇది కూడా జీవితమే, బిజినెస్ కూడా. అందుకోసమే వాట్ ఎవర్ ఈరోజు మనం ఒక వెంచర్లో ఒక ప్లాట్ అనేది కస్టమర్కి ఇప్పించిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత, ఒక నెల రోజుల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత, ఒక 5 సంవత్సరాల తర్వాత ఫోన్లు వేసి టచ్లో ఉండి, సార్ మరి మీ ప్లాట్ అనేది ఇంత పెరిగింది, చుట్టుపక్కల డెవలప్మెంట్లు జరిగినాయి, మరి ఇట్లా ఎంత జరుగుతుందని అప్డేట్ ఇవ్వడం, రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం లేదు. దాని తర్వాత 5th పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఒక సేల్స్ పర్సన్ మస్ట్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే డాక్యుమెంటేషన్ స్కిల్. డాక్యుమెంటేషన్ అంటే ఏంటి, ఏదైతే మొత్తము సైట్ ట్రిప్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఉంటుంది చూడండి, ఆ డాక్యుమెంటేషన్ అంటలే నేను, పొరపాటు మీరు మీ డాక్యుమెంటేషన్ అంటున్నా నేను. అంటే ఏంది, మీరు చేసేది ప్రతిదీ కూడా డాక్యుమెంటేషన్ అనేది చేయాలి. ఇది ఎవరైతే చేయట్లేదో వాళ్ళు అందుకోసం ఈరోజు మార్కెట్లో ఎక్కువ బిజినెస్ అనేది చేయట్లేదు. డాక్యుమెంటేషన్ అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఒక గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు, అది అంతా వీడియో షూట్ చేయాలి. తర్వాత కస్టమర్తో మాట్లాడుతారు, వీడియో షూట్ చేయాలి. కస్టమర్ అనేది ఇంప్రెస్ అయిపోయి ప్లాట్ అనేది మీ దగ్గర కొన్నాడు, అది కూడా ఒక వీడియో షూట్ చేయాలి. కస్టమర్ మీ జర్నీ అంతా కూడా సాటిస్ఫై అయినట్టు ఒక టెస్టిమోనీ తీసుకోవాలి, అది కూడా వీడియో షూట్ చేయాలి. ఇవన్నీ సోషల్ మీడియాలో మీరు పెట్టుకుంటూ పోతున్నారు అనుకోండి, రేపటి రోజున కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఈ వ్యక్తి చాలా రోజుల నుంచి ఉన్నారు, చాలా మంది కస్టమర్కి సాటిస్ఫై చేశాడు, ఈ వ్యక్తికి మనం నమ్మొచ్చు, ఈ వ్యక్తి దగ్గరనే కొనాలి అని చెప్పేసి ఇలాంటి థాట్ ప్రాసెస్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఏది డాక్యుమెంటేషన్ అంటే ఎండ్ ఆఫ్ ద డే సెల్ఫ్ బ్రాండింగ్. మీరు ఏం సెల్ఫ్ బ్రాండింగ్ అనేది చేసుకోకుండా ఈరోజు డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయితే ఆ నమ్మకం పర్సెంటేజ్ అనేది లేదు, కాబట్టి సేల్స్ అనేది అవుతలేదు. అందుకోసమే ప్రతిదీ కూడా యాక్టివిటీ మీ డైలీ లైఫ్లో జరుగుతుంది. డాక్యుమెంటేషన్ అనేది చేయండి, సోషల్ మీడియాలో అప్లోడ్ అనేది చేస్తుండండి. సో ఈ 5 స్కిల్ చాలా ఇంపార్టెంట్. ఈ 5 స్కిల్ నేర్చుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఇది షేర్ చేయండి.